దేవుడు చెప్తున్నాడు. చూడండి, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునైనా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అదండి, ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. ఇప్పుడు ఈ సాక్షులు ఎవరున్నారు చెప్పండి? యోబు గారు ఉన్నారా? ఉన్నారు. యోబు గారు ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? చాలామంది, ఒక్కడు కాదు. దావీదు గారు ఉన్నారు, అబ్రహాము గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు. వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళండి. మోషే గారి గురించి దేవుడు ఏమని చెప్పాడు? భూమి మీద అతని వంటి సాత్వికుడు మరొకడు లేడు. దావీదు గారి గురించి ఏం చెప్పాడు దేవుడు? దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అబ్రహాం గారి గురించి ఏం చెప్పాడు? ఇతడు నాకు స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? గొప్ప సాక్షి సమూహం. పూర్వమందు వీళ్ళందరూ మనకు కనబడతారు. మీరు చదవండి, సమూయేలు గారిని తీసుకోండి, ఏలియా గారిని తీసుకోండి, ఎలీషా గారిని తీసుకోండి, హెజ్కేల్ గారిని తీసుకోండి, జకరియా గారిని తీసుకోండి, ఆమోస్ గారిని తీసుకోండి, యెషయా గారిని తీసుకోండి. వీళ్ళందరినీ తీసుకోండి మీరు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వీళ్ళందరూ ఎవరో తెలుసండి? గొప్ప సాక్షి సమూహం. వీళ్ళందరూ గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందిన వాళ్ళు. వీళ్ళందరూ గొప్ప గొప్ప సాక్ష్యాలు పొంది పరదేశులో ఈరోజు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూడాలని ఆతురతగా ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఎదురు చూస్తున్న వాళ్ళు. ఆ తండ్రిని ఎప్పుడు కలుసుకుంటామా అనే ఆతురతలో ఏమని అడుగుతున్నారు తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు అండి, అందరూ చెడిపోయినప్పుడు అండి, ప్రభువా ఇంకా ఎంతకాలం వీళ్ళనందరినీ నువ్వు ఉంచుతావు? ఏమని అడుగుతున్నారండి? నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందువని బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారటండి. వీళ్ళందరూ సాక్షి సమూహమే. వీళ్ళందరూ అక్కడుండి పరలోకమందున్న తండ్రిని ఎప్పుడు చూసేయాలని వాళ్ళందరూ పళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తున్నారండి పరదేశంలో ఉండి. భూమి మీద ఉన్న వాళ్ళేమో ఎవరు నీతిమంతులుగా బ్రతకటం లేదు. అదే కదండి చెప్పాడు మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థముగా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. అంటే అందరూ మారాలి. ఒక్క క్షణంలో లాస్ట్ మినిట్లో మారిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఆగమనంలో వచ్చేటప్పుడు వాళ్ళందరూ గుండె కొట్టుకొని బాబోయ్ మేము చెప్పినప్పుడు వినలేదు. ఒకవేళ నువ్వు బ్రతుకున్నప్పుడు వచ్చిస్తే కనుక, చచ్చిపోయినప్పుడు కనుక దేవుని కొరకు భూమి మీద దేవుని కొరకు సరిగా బ్రతకకపోతే, దేవునికి నిందలు తెచ్చే కార్యక్రమాల్లో నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు సరైనది కాదు అంటున్నాడండి. పరదేశుకు చేరే బ్రతుకు కాదు అంటున్నాడు దేవుడు. అక్కడున్న వాళ్ళే నెమ్మది లేక, విశ్రాంతి లేక, ఎక్కడేదో వాళ్ళు పడిన కష్టాలకు తగినట్టుగా, ఇక్కడ కష్టపడ్డావు కదా నాయన, నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించని అక్కడ విశ్రాంతి దేవుడిస్తే, ఆ విశ్రాంతిని కూడా లెక్క చేయకుండా భూమి మీద ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తూ సమస్త నిందలు నీ మీద పడిపోతున్నాయి. వాళ్ళు చేస్తున్న భయంకరమైన కార్యక్రమాల నిమిత్తం నీ మీద పడిపోతున్నాయ్యా. ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఎక్కడ ఉండమంటావు చెప్పు? అర్థమైందండి? ఇంకా ఎంతకాలం మేము ఎక్కడ ఉండాలి? మా తండ్రి అయిన దేవుణ్ణి మేము చూడాలనుకుంటున్నాం, కళ్ళారా మేము చూడాలి. నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చక ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకంటే ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు చేయుటకు అధికారం కలిగిన వాడై, కొదమ సింహంలో ఆయన చేతిలో దండాన్ని పట్టుకుని, దండం అంటే ఏంటి చెప్పండి? శిక్షించేది.
ఏ వాక్యమైతే ఈ సర్వసృష్టిని కలిగించిందో, ఏ వాక్యమైతే నిన్ను నన్ను కలిగించిందో, ఏ వాక్యమైతే నీకు ప్రేమను పంచిందో, ఏ వాక్యమైతే ఈ సర్వసృష్టిలో అన్నీ పెట్టి నువ్వు అనుభవించటానికి వాక్యం ఆధారభూతమైందో, అదే వాక్యము, అదే నాలుక ఈ ప్రకృతి చక్రమునకు నిప్పు పెడెత్తదన్నాడు దేవుడు. ప్రకృతి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీనండి. ఈ ప్రకృతి చక్రానికి నిప్పు పెడితే ఆ ప్రకృతి వలయంలో మనం మాడిమసైపోతాం. అది తన ఆగమన ప్రకాశము చేత దుష్టుడు బయలుపడినప్పుడు వాణ్ణి నాశనం చేస్తానన్నాడు. ఆయన వచ్చే దినం సమీపం అయిపోయింది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, తలుపునందు నిల్చున్నాను అన్నాడా లేదా చెప్పండి? నేను తట్టుచున్నాను అన్నాడా లేదా చెప్పండి? వచ్చేస్తానంటున్నాడు. ఇంకా ఎంతకాలం మనం మారకుండా మన పాత స్థితిలోనే, ప్రాచీన స్థితిలోనే బ్రతికేద్దామని మనం అనుకుంటున్నాం. ఈ ముందే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అధికమైన దుర్మార్గ పనులు చేసేస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో అన్నాడండి, నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు అని బైబిల్ చెప్తుందండి. ఎందుకో తెలుసా? నేను ఆ నిందలను నేను భరించలేకపోతున్నాను. సమాజం ఏమైపోయిందో చూడండి ప్రియులారా. ఎవ్వరికీ దేవుని వాక్యం పట్టడం లేదండి. ఎవరికి అవసరం లేదనుకుంటున్నారా? ఏంటి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వల్లే మనల్ని చుట్టూ ఆవరించి ఉంది. మనము కూడా అన్నాడంటే ఆలోచించండి. వాళ్ళు చేశారా? వాళ్ళు తప్పించుకున్నారా అందులోంచి? మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలట. వాళ్ళు పరిగెత్తారా? వాళ్ళు లేదా? ఈ అమ్మ ఎవరో మాట్లాడట్లేదేంటి? పరిగెత్తారు వాళ్ళు? పరిగెత్తారు. పూర్వం ఉన్న వాళ్ళందరూ పరిగెత్తారు. రాజులు పరిగెత్తారు. దేవుని కొరకు బ్రతికిన రాజులు, దేవుని కొరకు బ్రతికిన న్యాయాధిపతులు, దేవుని కొరకు బ్రతికిన ప్రవక్తలు, దేవుని కొరకు బ్రతికిన అనేకమైన అధికారులు, వీళ్ళందరూ తమ విశ్వాసపు ఆ పరుగులోనండి కష్టానికి వచ్చి, శ్రమకు వచ్చి, రక్తాన్ని ఓడ్చి పరిగెత్తారండి. వాళ్ళు అలా భరించారు. ఏం భరించారు వాళ్ళు? చదవమ్మా. ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనము కూడా అంటున్నాడు. అంటే వాళ్ళు విడిచిపెట్టారా? అమ్మ, ఈ మాటను బట్టి మీకు అర్థమవుతుందా? వాళ్ళు విడిచిపెట్టారా? ప్రతి భారాన్ని విడిచిపెట్టారు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టారు. మనం కూడా విడిచిపెట్టాలంటున్నాడు వీటిని. మనము కూడా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెం ఇది. జీవిత పందెం, జీవిత చదరంగ పందెం ఇది. పడిపోతుంటుంది ఎప్పుడూను. ఈ దేహం అంతానండి, ఈ దేహం అంతా మట్టితో చేయబడింది కాబట్టి ఎప్పుడు ఈ దేహపు చూపు అంతా మట్టి మీద ఉంటుంది, మట్టి ఆలోచనల మీద ఉంటుంది, మట్టి మనుషుల మీద ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు వీటిని విడిచిపెట్టండి. మనము కూడా అన్నాడంటే అర్థం ఏంటి? ముందు ఎవరో చేశారు. ఒరే, నువ్వు కూడా ఈ పని చేయాలంటే అర్థం ఏంటి? వాడు చేస్తున్నాడు, నువ్వు కూడా చెయ్యి అని అర్థం. నువ్వు కూడా చదవాలరా అన్నాడు అనుకోండి. ఒరే, ఆయన చూసి నువ్వు కూడా అన్నాడు అనుకోండి, ఏంటి? వాడు బాగా ఉన్నాడు, నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు బాగా ఉండాలి. వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళు బాగుగా మార్చబడ్డారు, వాళ్ళు బాగుగా ఉన్నవారు. మనం కూడా బాగుగా ఉండవలసి. ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టి పాపమును మాని అనడా? విడిచిపెట్టి దేవుడిస్తున్న ఆలోచన అండి, దేవుడిచ్చిన అవకాశం అండి ఇది. దీన్ని ఎక్కడ విడిచిపెట్టకపోతే చచ్చిపోయే ముందు విడిచిపెడతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడే విడిచిపెట్టాలి. మీకు అన్నిసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల వయసు అండి, 33వ ఏట. 30 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకి లోకంలోనికి వచ్చి లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయనకు శిష్యులుగా పేతురు గారు, యోహాను గారు, ఆంద్రేయ గారు,
బర్తలోమయి, తోమ వీళ్ళందరూ ఉన్నారు 12 మంది. ఈ 12 మందిలో పేతురు గారిని పిలిచి అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకు చెప్పాను చాలాసార్లు, ప్రేమిస్తున్నాను ప్రభు 3 సార్లు అన్నాడు. 3 సార్లు ప్రేమిస్తున్నాను ప్రభు. లాస్ట్ సారికి 3ఓసారికి వచ్చాడు అన్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నా లేదు నీకు తెలీదా అన్నాడు. వ్యసనపడి నువ్వు నా గొర్రెల్ని మేపు అన్నాడు. అని కింద అంటున్నాడు, నీవు యవ్వనుడు అయి ఉండినప్పుడు నీ నడుము కట్టుకుని నీకు వేరొక చోటుకు నీకు ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ముసలోడు అయిపోయినప్పుడు అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు ముసలితనంలో అనుభవించే అవి గొప్పగా ఉండాలి. పరలోకమందున దేవుని కొరకు నేను గొప్పగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, అదే ఆలోచన అండి 33 ఏట అంటే యేసుక్రీస్తుకి 33 సంవత్సరాలు అంటేనండి ఈయనకి మహా ఉంటే 1 సంవత్సరం పెద్దోడో లేకపోతే 1 సంవత్సరం చిన్నోడయ్యి ఉండాలి. అంతేనే కాదంటారా? శిష్యులండి చిన్నోళ్ళు ఉంటారని నేను అర్థం. ఆయన సమకాలికులే. ఆ వయసులో ఉన్న అప్పుడు చెప్పిన మాట ఎప్పుడో 90 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అండి పేతురు గారు గుర్తుపెట్టుకున్నాడు తెలుసా? ఈ మధ్యకాలంలోనండి ఆయన ఏదైతే సూచించాడో, ఏదైతే డైరెక్షన్ ఇచ్చాడో ఆ డైరెక్షన్ ప్రకారంగా నడుచుకున్నాడు. అక్కడ చెప్తున్నాడండి మళ్ళీ. ఇక్కడ 33వ ఏటన ఆయన నేర్చుకున్న విద్యను అలాగ అభ్యసించుకుంటూ ఇంతింతై వడ్డుడింతై ఆయన పెరిగిన తర్వాత 90 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన తరువాత ఆయన జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో అన్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇది అండర్లైన్ చేసుకున్నారా మీరు? ఇళ్ళకి వెళ్ళిందారు మీరు ఇంటి దగ్గర చదువుకోండి, బాగా 10 సార్లు చదవండి. నన్ను ఎప్పుడైనా ఒక ఛార్జ్షీట్ పోలీసు వాళ్ళు తయారు చేసిన ఛార్జ్షీట్ ఇచ్చి ఒక ఆయన చెప్పాడు, మా గురువు గారు, ప్రభు నువ్వు ఎప్పుడైనా సరే ఒక కేసు డీల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ రికార్డు బాగా చదువు అనేవాడండి. ఒక కేసు నువ్వు డీల్ చేస్తావా, దానికి సంబంధించిన రికార్డు బాగా చదవాలి. గురుగారు ఎన్నిసార్లు చదవాలండి అన్నాడు. నీకు అర్థమయ్యే వరకు 100 సార్లైనా చదువు అన్నాడు. 100 సార్లు చదివితే అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కనబడతాయి. పోలీసు వాళ్ళు ఒకవేళ ఏదైనా నేరాన్ని మోపాలన్న ఉద్దేశంతో ఏదైనా ఎక్కడైనా ఒక పాయింట్ రాస్తే ఆ పాయింట్లన్నీ నీకు తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు ఈజీ డిఫెన్స్ చేయగలవు. కోర్టులో డిఫెన్స్ లాయర్ అంటారు కదా, అక్కడ ఏపీపీ ఉంటాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇక్కడ డిఫెన్స్ లాయర్ ఉంటాడు. ఎవరి తరఫున? నేరస్తుడి తరఫున. ఈ నేరస్తుడి తరఫున ఈ డిఫెన్స్ లాయర్ ఏం చేయాలంటే ఆ ఛార్జ్షీట్ బాగా చదివితే అందులో ఉన్న లోపాలన్నీ బాగా కనిపిస్తాయి. అప్పుడు మనం కోర్టులోకి వెళ్ళి మా వాడు నేరం చేయలేదని డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నువ్వు అర్థమయ్యే వరకు, అది 10 సార్లు కాదు 15 సార్లు కాదు, అర్థమయ్యే వరకు కూడా నువ్వు చదవాలి అని చెప్పేవాడండి. ఇప్పుడు పౌలు గారు కూడా, పేతురు గారు కూడా, అపోస్తలుడైన పేతురు గారు కూడా యవ్వన కాలంలో తన కోసం చెప్పిన ఒక మాటను, యేసుక్రీస్తు వారు డైరెక్షన్ ఇచ్చిన మాటనండి, ఆ డైరెక్షన్ దాటిపోకుండా తన జీవిత కాలం అంతా దాన్ని గుర్తు చేసుకుని చివరి అంకంలో ఆయన పత్రికలు, ఈ 2 పత్రికలు రాస్తున్నప్పుడు ప్రజలందరికీ రాస్తున్నాడు, సంఘానికి రాయిలా అందరికీ రాశాడు. చూడండి పై మాటల్లో చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మా వలనే అన్నాడు చూడండి అక్కడ, మా వలనే అమూల్యమైన విశ్వాసము. ఏ విశ్వాసం అది? మా వల్లనే అమూల్యమైన విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటుంది, కానీ నీ విశ్వాసం అంతా ఎలా ఉంటుందంటే క్యాష్ కోసమే చూస్తావు నువ్వు, బంగారం కోసమే చూస్తావు నువ్వు. అమూల్యమైన విశ్వాసం అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ విశ్వాసం కలిగి ఉండాలి క్రైస్తవుడు అంటున్నాడు. మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని పేతురు గారు రాస్తున్నాడండి ఆ పత్రిక. కింద అంటున్నాడు చూడండి, ఇప్పుడు 13వ వచనం 12వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను,
వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడా? చేశాడు. ఎలా చేశాడు? ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం. సూచించిన ప్రకారం అంటే అర్థం ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును, అంటే నా గుడారం అంటే ఏది? శరీరం. ఆత్మకు గుడారం ఏది చెప్పండి? అది ఆత్మకు గుడారం ఈ శరీరం, ఈ దేహం. లోపల ఆత్మ టక్కమని బయటకు పోయింది అనుకోండి, ఈ గుడారం ఎవడికి పనికిరాదు. మన బాబు కూడా చనిపోయాడు అని ఉంచుకున్నాం ఏంటి? మనకి ఇష్టమైన వాళ్ళు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు ఉంచాము ఇంట్లో. మా అమ్మ చనిపోయింది, ఉంచాము ఇంట్లో. ఉంచం ఉంచితే నువ్వు ఉండవు. నేను అంతేనే కదంటారా? ఉంచితే మనం ఉండలేమా? ఉండగలమా అక్కడ చెప్పండి? ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? మహా విడితే ఎన్ని రోజులు ఉండగలవు నువ్వు? ఒక రోజు ఉండగలవు. ఒక రోజు మించి ఉండగలవా? అందుకే అంటున్నాడు పౌలు గారు, పేతురు గారు ఏమన్నాడు? ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చెనని ఎరిగి. నా గుడారమును అంటే నా గుడారం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మిమ్మును రేపాలి. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి. ఇంత సదవకాశాన్ని మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా చెప్పండి? వద్దండి ప్రియులారా, వద్దండి. దేవునికి నమ్మకమైన యథార్థమైన ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని తొట్టు తిప్పి దేవుణ్ణి అండి, ప్రభువా నా పాపాలు క్షమించు తండ్రి, నేను ఇప్పటి వరకు తెలిసి తెలియక భయంకరమైన దోషాలు చేశాను, పాపాలు చేశాను, భయంకరమైన నీచమైన కార్యక్రమాలు చేశాను, దయతో నన్ను మన్నించు తండ్రి. ఈ రోజు నుంచి నేను వాటిని విడిచిపెట్టాలనుకుంటున్నాను. నేను చేసిన దానికి, నేను చేసిన పాపానికి నేను ప్రతిఫలం పొందకపోవడం అలా ఉంచితే ఆ నిందను నువ్వు భరిస్తున్నావా తండ్రి? నువ్వు భరిస్తున్నావా? నా నిందను నువ్వు మోస్తున్నావా? ఒకప్పుడు నా పాపాలనే భరించి నువ్వు సిలువలో మరణించి మీ కుమారుడికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన మరణించి చనిపోయాడే. నేను కూడా ఈ నిందను మరలా మీ మీద వేయటానికి నేను సిద్ధపడిపోతున్నానే. పరలోకమందున్న తండ్రి నన్ను క్షమించు తండ్రి అని దేవుణ్ణి అడగగలమా చెప్పండి ప్రియులారా? దేవుణ్ణి అడిగే ధైర్యం మనకుందా అండి? దేవుని దగ్గర బ్రతికే ధైర్యం ఉందండి మనకి? మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడిచ్చిన ఒక సత్యమైన, నిత్యమైన, అనాది సంకల్పంలో నిన్ను బ్రతికించుకోవాలనే ఒక సంకల్పం ప్రకారం నువ్వు పుట్టిన వాళ్ళం, మనం అందరం పుట్టిన వాళ్ళం. ఆయన సంకల్పానికి ఇప్పుడు కూడా మనము గండి కొట్టకూడదు. దేవునికి మన పనుల వల్ల, మన కార్యక్రమాల వల్ల, మన తలంపుల వల్ల దేవునికి అయిష్టత పుట్టించకూడదు.